మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నిద్రలో స్ఖలనం, స్వప్న స్ఖలనం అంటారు. సో నిద్రలో పోగానే భయపడిపోయి నాకేమో అయిపోయింది అనుకుంటారు. ఇది కామనా లేదంటే దీనికి వైద్యం ఉందా? ఈ ఈ స్వప్న స్ఖలనం వెరీ వెరీ కామన్. నార్మల్ ఇది ఏంటంటే ఓకే. ఇప్పుడు స్పర్మ్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్. అవును. ఒక్కసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంటిన్యూస్ ప్రొడక్షన్ అవుతుంటది. ఓకే. సో వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అని అవుతారు, లేకపోతే హస్తప్రయోగం అని చేసుకుంటారు. అవును. చాలా మందిలో ఇది కరెక్ట్ కాదని అంటారు, కానీ నిజంగా సైన్స్ మాట్లాడుతున్నాను, హస్తప్రయోగం మంచిదే, ఓకే. కానీ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఆ, ఉంటాయి. అంటే మాక్సిమం 3 డేస్కి ఒకసారి చేసుకోమని చెప్తాం మేము ఒక డాక్టర్గా. Right. ఎందుకంటే దీంట్లో సైన్స్ కూడా ఉంటుంది. నార్మల్గా ఎందుకు అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ ఈ Okay. సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ ఇవి రెండు కంటిన్యూస్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. అవును. సో ఇవి బయటకు వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఓకే. అది వాళ్ళకి స్వప్నం రూపంలో వాళ్ళకి అది సెక్షువల్ థాట్ ప్రాసెస్ లాగా వచ్చి మీరేం అవుట్ అయిపోతుంది. ఇది Okay. నార్మల్, అంతే. హెల్తీ. 100%. ఓకే. సూపర్. ఎందుకంటే మీరు ఏ ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ అడిగినా యాజ్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ ఇదే చెప్తారు. ఓకే. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సార్. అంటే నేను ఎవరిని తప్పు అని చెప్పట్లే, ఇది ఒక రోగం అని మాత్రం చెప్పొచ్చు. చెప్పొద్దు. చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు.